కెమెరాలో చాలా సార్లు ఏం చేస్తారు తెలుసా? మీకు తెలియకుండా ఇది 3000 పెడితే ఇక్కడ కూడా 3000 పెడతారు. దానికి అర్థం ఏంటంటే యెల్లోకి మీరు బ్లూ యాడ్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సెటప్ అంతా చేసుకుంది వామ్‌లో కనిపించడానికి కాదు కదా! అసలు వైట్ బ్యాలెన్స్ ఎందుకు? రెడ్ బ్యాలెన్స్, గ్రీన్ బ్యాలెన్స్ వేరే బ్యాలెన్స్‌లు ఏం చేయలేమని చెప్పి. ఈ వైట్ పెయింట్ మీద మీరు రెడ్ ఏసారనుకోండి రెడ్‌లోనే కనిపిస్తుంది. ఇందులో పెడితే ఇందులో కూడా 3000 పెట్టాలి. దానికి అర్థం ఏంటంటే వామ్‌కి బ్లూ యాడ్ చేస్తున్నాం. యెల్లో అవుతూ ఉంటుంది చూడండి. చూసారా? అవుతుందా? చూడండి 4000 నుంచి అలా కిందకెళ్ళే కొద్దీ బ్లూ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటది చూడండి. ఇది వైట్ లైటే కదా! దీంట్లో కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు 25 పెట్టారు కదా! 25 పెడితే బ్లూ వచ్చింది కదా! లైటింగ్ వైటే కానీ బ్లూ యాడ్ అయింది. సో ఇప్పుడు తగ్గించాలా? పెంచాలా? బ్లూ లైట్ ఉందా? యెల్లో లైట్ ఉందా? ఆటోమేటిక్ మీ డెసిషన్‌కి వదిలేస్తున్నా. టీల్ అండ్ ఆరెంజ్ లుక్ ఉంది. ఓకే. టీల్ ఉంది. అప్పుడంతా బ్లూ లైట్ ఏసి చేసేయొచ్చు కదా అని. మేము ఇదే మిస్టేక్ చేసాం. మా కెరియర్ స్టార్టింగ్‌లో వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటని చాలా మందిని అడిగాం. బట్ మాకొచ్చిన ఆన్సర్స్ ఏంటి తెలుసా? కెల్విన్ అడ్జస్ట్ చేయమని. వామ్‌లో ఉంటే తక్కువ కెల్విన్‌లో పెట్టు, బ్లూలో ఉంటే ఎక్కువ కెల్విన్‌లో పెట్టు అని. అది ఓకే. బట్ నాకెక్కడ ఎలా పెట్టాలనేది చాలా కన్‌ఫ్యూజన్. అసలు ఎందుకు సెట్ చేస్తున్నాం అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకున్న ప్రతి డౌట్ సాల్వ్ అవుద్ది. ఫస్ట్ పాయింట్ అసలు వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? బాలిస్టర్. ఇప్పుడు వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి ఈ ఫ్రేమ్‌లో చూసుకున్నట్లయితే మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్, ఇక్కడ గోల్డ్ అండ్ బ్లాక్, ఇక్కడ చూడండి మైక్‌ది గ్రే కలర్‌లో ఉంది, ఇది వైట్ ఉంది. వైట్ బ్యాలెన్స్ అంటే ఏ కలర్‌లో ఉన్న ఆబ్జెక్ట్ అదే కలర్‌లో కనిపించేలా చేయడం. ఈ రెడ్ మీద వామ్ కలర్ ఏసామనుకోండి కలర్ మిక్స్ అవుతుంది. దీని కలర్ ఏంటో ఏసే లైట్ కలర్ ఏంటో తెలీదు. ఎగ్జాంపుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు దీని మీద వామ్ ఏస్తున్నా వామ్. ఆ! ఇప్పుడు చూసారా? బాల్ కలర్ మారింది. ఇప్పుడు దీని కలర్ ఏంటో, దీని కలర్ ఏంటో, దీని కలర్ ఏంటో తెలీదు. ఇప్పుడు వైట్ మీద యెల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ షర్ట్ కలర్ ఏంటో మీరు కరెక్ట్‌గా జడ్జ్ చేయలేరు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. వైట్ బ్యాలెన్స్ అంటే ఏ ఆబ్జెక్ట్‌ని అదే కలర్‌లో కనిపించేలా చేయడం వైట్ బ్యాలెన్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. మీరు ఒక సినిమాటోగ్రాఫర్. మీరు ఒక రెస్టారెంట్‌లో ఒక అమ్మాయికి వీడియో తీయాలి. ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి అంటే అమ్మాయి అందంగా ఉంది. చాలా అందంగా ఉంది. అమ్మాయి నవ్వుతుంది. కానీ అక్కడుండే వార్మ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అమ్మాయి ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అప్పుడు మీరు వీడియో తీశారు. జనరల్‌గా మీకు వైట్ బ్యాలెన్స్ గురించి ఇదేం తెలీదు. వీడియో తీశారు. తీసుకెళ్లారు. దాన్నే తీసుకెళ్ళి బిగ్ స్క్రీన్ మీద ఏశారు. స్క్రీన్ మీద ఏసేటప్పుడు అమ్మాయి నవ్వుతున్న క్లోజప్ ఉంది కదా! ఆ పంటి మీద ఏదైతే లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో అది యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. అంత పెద్ద స్క్రీన్‌లో అమ్మాయి టీత్ యెల్లోగా ఉంటే అందంగా అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు? టీత్ అనేవి వైట్‌లోనే ఉండాలి. సో అదే కదా నేను ఫస్ట్ చెప్పింది. ఏ ఆబ్జెక్ట్ ఏ పర్సన్‌ని తీస్తున్నామో ఆ కలర్ దానిలానే ఉండాలి. అదే వైట్ బ్యాలెన్స్ ఫస్ట్ థింగ్. మీరు ఒక వీడియోగ్రాఫర్ ఒక ఫంక్షన్ హాల్‌కెళ్లారు. ఫంక్షన్ హాల్ రాయల్‌గా వైటిష్ కలర్‌లో ఉంది. ప్యూర్ వైట్. అబ్బాయి, అమ్మాయి కూడా వైట్ అండ్ వైట్ ఏసుకొచ్చారు. వాళ్ళకి ఆ లగ్జరీ కావాలి. లగ్జరీ అంటే ఏంటి సింబల్? వైట్. వైట్ ఏసుకొచ్చారు. ఇప్పుడు లోపల లైట్స్ అన్నీ వామ్‌లో ఉన్నాయి. ఈ వామ్ కలర్ లైటింగ్ అంతా బట్టల మీద ఏశారు. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుంది? వామ్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి సెటప్ అంతా చేసుకుంది వామ్‌లో కనిపించడానికి కాదు కదా! ఆ వైట్ అయితే ఏదుందో ఆ వైట్ ఆ షైన్ కావాలనే కదా! ఇప్పుడు మీరేం చేయాలి? యెల్లో కలర్ లైట్స్ ఉన్న వైట్‌ని వైట్‌లానే తీయాలి. అందుకనే వైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కెమెరాలో వైట్ బ్యాలెన్స్ సెట్టింగ్ ఎలా వర్క్ అవుతుందంటే నీకు యెల్లో ఎక్కువ ఉందనుకోండి, మనం కెమెరాకి బ్లూ యాడ్ చేయమని చెప్పాలి. అప్పుడే ఫుటేజ్ న్యూట్రల్ అవుద్ది. అండ్ బ్లూ ఎక్కువ ఉంటే దానికి యెల్లో యాడ్ చేయమని చెప్పాలి. అప్పుడే ఫుటేజ్ న్యూట్రల్ అవుద్ది. ఇప్పుడు మన దగ్గర చూడండి 2 లైట్స్ ఉన్నాయి కదా! ఈ 2 లైట్స్ యెల్లో లైట్స్ అనమాట. చూపించు ఒకసారి యెల్లో లైట్స్. ఇప్పుడు ఇది వార్మ్ లైట్స్. ఓకే. ఈ వార్మ్‌కి మనం బ్లూ టోన్ యాడ్ చేయాలి. బ్లూ టోన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా వార్మ్ టోన్ పెట్టి ఇందులో 3000 పెడితే ఇందులో కూడా 3000 పెట్టాలి. దానికి అర్థం ఏంటంటే వార్మ్‌కి బ్లూ యాడ్ చేస్తున్నాం. కెమెరాకి మనం చెప్తున్నాం అనమాట. బ్లూ యాడ్ చెయ్యు అని చెప్పి. ఇప్పుడు దీన్ని తగ్గించు. ఇప్పుడు 3500 అరౌండ్ పెడితే చూడండి మీకు వైట్ అవుద్ది. ఫుటేజ్ అంతా వైట్ అవుద్ది. చూస్తున్నారా? ఫుటేజ్ అంతా వైట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 3500 యాడ్ చేస్తే వైట్ వచ్చింది. మీకు ఇందాకేం చెప్పాను? డౌన్‌కెళ్తునే కొద్దీ బ్లూ యాడ్ అవుతూ ఉంటుంది. 3500కి పెడితే బ్లూ యాడ్ అయింది. ఇంకొంచెం తగ్గించామనుకోండి, ఇప్పుడు యెల్లోని డామినేట్ చేసి బ్లూ ఎక్కువవుతుంది. చూడండి తగ్గిస్తూ ఉండు. 2500 వరకు తగ్గించు. ఇప్పుడు చూడండి నాకు నా ఫ్రేమ్‌లో బ్లూ యాడ్ అవుతూ ఉంటుందనమాట. దీనికి అర్థం ఏంటంటే యెల్లోకి బ్లూ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సిమిలర్‌లీ మీకేం చెప్పాను? పైకెళ్తే యెల్లో యాడ్ అవుతుంటుంది. 5000 కంటే ఎక్కువెళ్తే యెల్లో యాడ్ అవుద్ది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది వార్మ్ కదా! వార్మ్‌కి ఇంకా వార్మ్ అవుతుంది. ఇప్పుడు 9000, 8000 అలా పెట్టు. ఇప్పుడు గ్రాడ్యుయల్‌గా యెల్లో అవుతూ ఉంటుంది చూడండి. చూసారా? అవుతుందా? చూడండి. మనం పైకెళ్ళే కొద్దీ యెల్లోని యాడ్ చేస్తున్నాం. సో, యెల్లోకి యెల్లో యాడ్ అయ్యి యెల్లో ఎక్కువవుతుంది. తగ్గిస్తే యెల్లోకి బ్లూ యాడ్ అయ్యి వైట్ అవుతుంది.
సింపుల్ ప్రాసెస్ అంతే. మీకు ముందు చెప్పిన వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎందుకు అంటే కాంప్లిమెంటరీ కలర్స్ యాడ్ చేయమన్నాను. ఎల్లోకి బ్లూ యాడ్ చేయమన్నా, బ్లూకి ఎల్లో యాడ్ చేయమన్నా. అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది చూడండి. ఈ 2 వైట్ లైట్స్ చూపించు. ఇది వైట్ లైట్ అండ్ ఇది కూడా వైట్ లైట్. ఓకేనా? ఇప్పుడు మీకు ఏం చెప్పాను, తక్కువకి వెళ్తుంటే బ్లూ యాడ్ అవుతుంటుంది, పైకి వెళ్తూ ఉంటే ఎల్లో యాడ్ అవుతుంటుంది. ఇప్పుడు కెల్విన్ని తగ్గించు. కెల్విన్ని 2000, 3000, 4000 ఎందులో నేను పెట్టు. 4000 నుంచి అలా కిందకి వెళ్ళే కొద్దీ బ్లూ ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇది వైట్ లైటే కదా, దీంట్లో కన్ఫ్యూజన్ ఉండదు. చూడండి, ఇప్పుడు 25 పెట్టారు కదా, 25 పెడితే బ్లూ వచ్చింది కదా, లైటింగ్ వైటే కానీ బ్లూ యాడ్ అయింది. ఇప్పుడు ఇదే కనుక వామ్ లైట్ ఉంటే ఏమై ఉండేది, బ్లూ వామ్ యాడ్ అయ్యి వైట్ వచ్చి ఉండేది. ఇప్పుడు దీన్ని పైకి పెంచుతారు చూడండి, పైకి పెంచుతూ ఉండే కొద్ది ఏమవుతుంది, ఇది ఎల్లో అవుతుంది. వైట్ ఫుటేజ్ అలా ఎల్లో అవుతుంటుంది. రీజన్ ఏంటి అంటే పైకి వెళ్ళే కొద్దీ ఎల్లో యాడ్ అవుతుందని చెప్పాను కదా మీకు. చూసారా, ఇప్పుడు ఎల్లో యాడ్ అయింది. క్లారిటీ కదా, క్లియర్ కదా. ఇప్పుడు ఎల్లో లైట్ ఉంది, ఎల్లో లైట్కి బ్లూ లైట్ యాడ్ చేస్తూ ఉంటే ఏమవుద్ది, న్యూట్రల్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు తగ్గించాలా పెంచాలా, బ్లూ లైట్ ఉందా ఎల్లో లైట్ ఉందా, ఆటోమేటిక్ మ్యూటేషన్కి వదిలేస్తున్నా అంతే. వెరీ సింపుల్. మీకు దీన్నే డాన్స్ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తా, మీకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుద్ది. వైట్ బ్యాలెన్స్లో మీరు గుర్తుంచుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటి చెప్పనా. 2 డిఫరెంట్ కలర్స్ మిక్స్ చేస్తే వైట్ వస్తుంది, ఎల్లోకి బ్లూ యాడ్ చేస్తే వైట్ వస్తుంది, బ్లూకి ఎల్లో యాడ్ చేస్తే వైట్ వస్తుంది, మెజెంటాకి గ్రీన్ యాడ్ చేస్తే వైట్ వస్తుంది, గ్రీన్కి మెజెంటా యాడ్ చేస్తే వైట్ వస్తుంది. ఇలాగే డిఫరెంట్ కాంప్లిమెంటరీ కలర్స్ ఉంటాయి. బట్ మనం టెంప్ అండ్ టింట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వైట్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 4 గురించి చెప్పా. ఇంకో పాయింట్ ఏంటి చెప్పనా, మీకు ఎప్పుడు కూడా బ్లూ లైట్ ఎక్కువైంది అనుకోండి, మీకు ఏం చెప్పాను, స్కేల్లో కిందకి వెళ్తే బ్లూ యాడ్ అవుతుంది, పైకి వెళ్తే వామ్ యాడ్ అవుతుంది. లైటింగ్ బ్లూ ఉంది, బ్లూకి ఏం చేయాలి, మీరు ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, వైట్ వస్తుంది. సో పైకి వెళ్తే ఎల్లో అన్నాను కదా, బ్లూకి ఎల్లో యాడ్ చేస్తున్నాం, సో వైట్ వచ్చింది. ఇది ఎల్లో అనుకోండి, ఎల్లోకి బ్లూ యాడ్ చేస్తున్నాం, సో వైట్ వచ్చింది. అంతే, సింపుల్ కాన్సెప్ట్. అసలు వైట్ బ్యాలెన్స్ ఎందుకు, రెడ్ బ్యాలెన్స్, గ్రీన్ బ్యాలెన్స్, వేరే బ్యాలెన్స్లు ఏం చేయలేమని చెప్పి. మనకెప్పుడు ఫుటేజ్ న్యూట్రల్గా ఉంటేనే మనకు దాని ట్రూ కలర్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్, బ్లాక్, గ్రే ఆర్ వైట్, ఈ 3 న్యూట్రల్ కలర్స్ అనమాట. ఈ 3 మీద మనకు తెలుస్తుంది. కానీ మనం బ్లాక్ అండ్ గ్రే ఎందుకు వాడమంటే, బ్లాక్ డార్క్, దాని మీద ఏ లైట్ వేసినా సరే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో అందుకనే బ్లాక్ని మనం రిఫరెన్స్ తీసుకోం. రెండోది గ్రే, ప్రతి ఆబ్జెక్ట్లో గ్రేని కనిపెట్టడం కష్టం. వైట్ ఆబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి, మీ ఐసో, మీరు వేసుకునే షర్టో, బ్యాక్గ్రౌండ్లో ఎక్కడొక్కడ స్కైయో, ఏదో ఒకటి వైట్ పార్ట్లో మీకు కనిపిస్తుంది. వైట్ బ్యాలెన్స్ ఎప్పుడు న్యూట్రల్గా ఉండే కలర్ మీద యూజ్ చేయాలి. దానికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ పెయింట్ ఉంది, ఈ వైట్ పెయింట్ మీద మీరు రెడ్ వేస్తారనుకోండి, రెడ్లానే కనిపిస్తుంది, బ్లూ వేస్తే బ్రూన్లానే కనిపిస్తుంది, సియాన్ వేస్తే సియాన్లానే కనిపిస్తుంది, తప్ప వేరే కలర్లో కనిపించదు. అదే కనుక మీరు బ్లాక్ మీద వేరే కలర్ వేసి చూడండి, కలర్ మారిపోతుంది, దాని ఒరిజినల్ కలర్ అంటే మీకు తెలియదు. సో అందుకనే వైటే మనకి రిఫరెన్స్ అనమాట. వైట్ మీద ఏ కలర్ వేసినా సరే అది ఆ కలర్లోనే కనిపిస్తుంది. సో అందుకని మనం ఫుటేజ్ని ఎప్పుడు వైట్లోనే కన్సిడర్ చేస్తాం. కెమెరాలో చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా, మీకు తెలియకుండా ఇది 3000 పెడితే ఇక్కడ కూడా 3000 పెడతారు. దానికి అర్థం ఏంటంటే, ఎల్లోకి మీరు బ్లూ యాడ్ చేయమని చెప్తున్నారు కెమెరాకి. ఎల్లోకి ఎల్లో పెట్టమని కాదు, ఎల్లో కలిస్తే బ్రైట్ ఎల్లో అవుతుంది, తప్పితే ఎల్లో తగ్గదు. ఈ ఎల్లోకి బ్లూ యాడ్ చేయడం వల్ల వైట్ వస్తుంది, ఈ బ్లూకి ఎల్లో యాడ్ చేయడం వల్ల వైట్ వస్తుంది. మీకు డౌట్ ఉండొచ్చు, కలర్ గ్రేడింగ్లో ఎప్పుడు మనం కలర్స్ మారుస్తుంటాం కదా, టీల్ అండ్ ఆరెంజ్ లుక్ ఉంది, ఓకే టీల్ ఉంది, అప్పుడంతా బ్లూ లైట్ వేసి చేసేయచ్చు కదా అని. మేము ఇదే మిస్టేక్ చేసాం. ఎప్పుడు కూడా స్కిన్ టోన్స్ అలానే ఉండాలి, ఎప్పుడు కూడా స్కిన్ టోన్స్ అనే ఉండాలి, స్కిన్ టోన్స్ చేంజ్ అవ్వకూడదు. బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం బ్లూ వేస్తాం, ఎక్కడైతే షాడోస్ ఉన్నాయో షాడోస్ని క్రియేట్ చేసి అక్కడ బ్లూ వేస్తాం అనమాట. సో అప్పుడు టీల్ అండ్ ఆరెంజ్ లుక్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫేస్ మీద వామ్ కలర్ లైట్ వేస్తాం, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసి, ఫేస్ నుంచి సపరేట్ చేసి బ్యాక్ అంతా బ్లూ చేస్తాం, ఫ్రంట్ లిటిల్ వామ్ వేస్తాం. ఏమవుద్ది, టీల్ అండ్ ఆరెంజ్ లుక్ వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కలర్ గ్రేడింగ్ చేసినప్పుడు ఈ ప్రైమరీ థియరీ మర్చిపోకండి. స్కిన్ మాత్రం అలానే ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మాత్రమే మూడ్ చేంజ్ చేయడానికి ఉపయోగపడాలి.